ఈ శుభదినంలో ఓ శుభవార్త. అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం. మన శృంగవరపు కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు 500 మందితో మన పార్టీలో చేరనున్నాడు. రా గోపాలం, నా యువ సింగమ రా. నేను అధికార పార్టీలో ఉన్నానా? నిన్నే పిలుస్తున్నాను. వెళ్ళు 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 వెళ్ళు. గోపాలం రా, రా తమ్ముడా రా. తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహూకరిస్తున్నా. నీవింకా అధికార పార్టీ పాచికలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి. చేరుస్తావా? చేస్తావా? చేస్తావా? అయ్యా, ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా. ఇలా ఇవ్వు, ఇదొట్టి సోకే పాప. రాజకీయాలకు వస్తే ఎంతో మంచి చేయొచ్చన్నావు. స్వర్ణ ఖడ్గం, అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా. అది బాగా లోతైంది బాబు. ఇప్పుడే రంగంలోకి దిగావు. పోను పోను నీకే అర్థం అవుతుంది. కాదన్నా, ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రజలకు అసలే జెండా రంగు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది. సరే, ఇప్పుడు చూడు, నీకు జెండా రంగు పంచి అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు చూడు. ఆపమంటుంటే ఏమనుకుంటున్నారు? రప్పించనా? నరికేస్తాను. ఏమనుకుంటున్నారో నరికేస్తాను. ఏరా, మీరేం పిలుస్తున్నారా? ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి అరగంట సేపటి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ నుంచోరుంది. రే, మీరంతా దిష్టి బొమ్మల్లో దిక్కులు చూస్తూ నుంచున్నారా? నరికి పారేస్తాను రా, మిమ్మల్ని నరికి పారేస్తాను. పెద్దనా నువ్వు టెన్షన్ అమ్మాక. ఏమ్మా నువ్వు వెళ్ళవమ్మా. ఓయ్, ట్రాఫిక్ ఆపవయ్యా. అలాగే సార్. ఆపడయా. నాయనా, తండ్రి నువ్వు చల్లగా ఉండాలయ్యా. ఇదిగో, ఈ డబ్బులతో టీ తాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ భయం ఉండాలి. ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా? ఇప్పుడు అర్థమైందా జెండా రంగు పంచే పవర్ ఏంటో? చాలా బాగా అర్థమైంది. ముందు ఓ 10 చార్లు వేసిన డ్రాయలు అర్జెంట్ కొనాలి. నువ్వు తమాషగా మాట్లాడుతున్నావు. ముందు తిరు, మళ్ళీ వెళ్ళి అడిగితే ఎవరో. గిరన్న, మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయొచ్చుగా. ఊళ్ళో ఉన్న సమస్యలు వాడితో చెప్పాలి. నువ్వు మొదటి రోజే కోటలో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా? బాగా చదువుకున్నాడు. ఏ పనైనా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి. తెలీదా నీకు?